ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? ప్రభు కృప, ఆయన దయ మీ అందరికీ తోడైందని, ఆయన కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృప చేత గతించిన వారమంతా మనకు తోడై ఉన్నారు, మనతో ఉన్నారు, మనల్ని నడిపించారు. ఆయన రెక్కల చాటున మనలను, మన కుటుంబాలను భద్రపరిచి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచే గొప్ప తరుణాన్ని మరొకసారి మనకు అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప భాగ్యమును బట్టి మనందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఈ వారంలో మీ ప్రతి ప్రయాణంలో, మీ ప్రతి పనిలో దేవుడు మీకు సహాయకుడిగా ఉంటారు. దేవుని శక్తిని ఆశ్రయించి ఆయన సహాయం తీసుకుని వారం ప్రారంభించండి. ఆయనే మీకు తోడండి, మిమ్మల్ని నడిపిస్తారు. అదేవిధంగా మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా మీకు ప్రతి ప్రార్థన విన్నపము కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. బలిష్టమైన దేవుని చేతుల్లో మీరున్నారు. ఎంత మాత్రం కంగారు పడద్దు. మీ జీవితంలో నూతన సృష్టి చేయగల సమర్థుడైన, కలవరపడక కృంగిపోక ఆయన శక్తిపై ఆధారపడి ఆయన శక్తిని పొందుకోండి, ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమున దేవుడు ఒక బలమైన వాగ్దానాన్ని, అధికారంతో కూడిన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన అధికారాన్ని పాపము ద్వారా, శాపం ద్వారా మనం కోల్పోయాం. సృష్టిని చేసినప్పుడు దేవుడు ఆదియందు ఆదాము హవ్వలకు అధికారాన్ని అనుగ్రహించాడు. సృష్టి అంతటి మీద ఏలేవారినిగా చేశాడు. అయితే అజ్ఞాతిక్రమం వలన, పాపము వలన వారు ఆ యొక్క అధికారాన్ని కోల్పోయారు. పరిపాలించే స్థితిలో నుండి పరిపాలించబడే స్థితిలోనికి పడిపోయారు. ఆదాము హవ్వల ద్వారా ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే మనుషులు జన్మించారో వారందరూ కూడా దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి రాజులుగా ఉండవలసిన వారు, పరిపాలించవలసిన వారుగా ఉండవలసిన వారు పాపానికి బానిసలుగా, వ్యసనాలకు బానిసలుగా, చీకటి శక్తులకు లోబడిపోయి సాతాను శక్తుల అధికారంలోనికి వెళ్ళిపోయి ప్రతిదానికి బానిసలుగా మారిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ప్రభు మరొకసారి ఒక గొప్ప అధికారం కలిగిన వాగ్దానంతో మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎంతమంది అయితే వాగ్దానం నమ్ముతున్నారో, రిసీవ్ చేసుకుంటారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎందుకంటే మొదటి ఆదాము ద్వారా పాపం సంక్రమించింది, శాపం సంక్రమించింది, బానిసత్వం సంక్రమించింది. అయితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏ అధికారాన్ని అయితే పోగొట్టుకున్నామో, ఏ స్థితిని అయితే కోల్పోయామో, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవడానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించారు. ఎందుకంటే క్రీస్తులో మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. అందువల్ల భూమి మీద మనము దేనినైతే ప్రకటిస్తామో పరలోకములో అది స్థిరపరచబడుతుంది. విశ్వాసంతో మనము దేనినైతే పలుకుతామో, దేనిని బంధిస్తామో అవి పరలోకమందు బంధించబడతాయి. భూమి మీద విశ్వాసంతో వేటిని విప్పుతామో అవి పరలోకమందు విప్పబడతాయి. ఏ బంధకాలతో కట్టబడి ఉన్నా ఆ కట్లు మనం మాట్లాడడం ద్వారా, మనం ప్రకటించడం ద్వారా తెంపబడతాయి. కట్టబడిన బంధకాలన్నీ తెరవబడతాయి. శత్రువైన సాతాను మన జీవితంలో, మన కుటుంబంలో ఏ గట్టయితే కట్టి ఉంచాడో, ఏ అవరోధాలనైతే వేశాడో, ఏ ఆటంకులైతే నిర్మించాడో అవన్నీ కూడా నాశనం చేయబడతాయి. దేవుడిచ్చిన అధికారాన్ని విశ్వసించి విశ్వాసంతో కనుక మీరు ప్రార్థిస్తే విమోచన తప్పక మీరు అనుభవిస్తారు. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఈ మాట శక్తి కలిగింది, అధికారం కలిగింది. ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ కూడా పొందుకుంటారు. వారి జీవితంలో అద్భుతకరమైన విజయాలు చూస్తారు.
ఎంతైతే విశ్వసించి ప్రకటిస్తారో అంత గొప్ప అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేనికి భయపడకండి. సాతాను శక్తులకు భయపడకండి. మీ రోగపు శక్తులకు భయపడకండి. మీ జీవితంలో ఏవైతే మీకు ఆటంకాలు ఉన్నాయో, ఏవైతే అడ్డులు ఉన్నాయో, ఏ బంధకాలతో మీరున్నారో, మీ కుటుంబంలో ఏ బంధకాలు ఉన్నాయో, ఏ ఆర్థిక బంధకాలు ఉన్నాయో, ఏ శాపపు బంధకాలు ఉన్నాయో, పాపపు కట్లున్నాయో, రోగపు కట్లున్నాయో, మీ కుటుంబము దేని ద్వారా నశించిపోవడానికి సిద్ధంగా ఉందో, వేటిని మీరు అనుభవించలేక దిగులుతో ఉన్నారో, వేటిని గురించి మీరు కన్నీటితో ఉన్నారో, ఏ పరిస్థితులను బట్టి మీరు బెంగతో ఉన్నారో, ఇక ఎప్పటికీ నేను విడుదల పొందుకోలేనేమో, ఇక ఎప్పటికీ కార్యములు నా జీవితంలో జరగవేమో, ఈ చీకటి శక్తుల ప్రభావం నేను జీవితమంతా అనుభవించాలేమో, ఈ చీకటి శక్తులు నేను విడుదల పొందుకోలేనేమో, ఈ సాతాను శక్తులను విడిచిపెట్టి వెళ్ళవేమో, నేను ఎంతగా ప్రార్థించినా నా ప్రార్థనలో శక్తి ఉండడం లేదు, నేను ఎంత ప్రార్థించినా నా జీవితం ఇలానే ఉంటుంది, ఈ కన్నీటితోనే ఉంటున్నాను, రాత్రంతా దుఃఖంతో ఉంటున్నాను, రాత్రంతా భయముతో పడుకుంటున్నాను, ఉదయాన్నే దిగులుతో లేస్తున్నాను, రోజంతా నేను చీకటితోనే నడుస్తున్నాను. ఎవరైనా నా కొరకు ప్రార్థిస్తే బాగుండును, ఎవరైనా దేవుని శక్తి కలిగిన వారు నా కొరకు మొరపెట్టుకుంటే బాగుండును. నేను ఎవరితో ప్రార్థించేయించుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలని మీరు అనుకుంటున్నారేమో, ఎంత మాత్రం ఆ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మీకు శక్తిని అనుగ్రహించాడు. మీలోనే ఉంది దేవుని శక్తి. మీరు ఆ శక్తిని రిసీవ్ చేసుకోండి. ప్రార్థన ద్వారా ప్రార్థనలో స్థిరంగా ఉండండి. నిత్యము దేవునితో సన్నిహితంగా ఉండండి. దేవునితో సహవాసం చేయండి. దేవునికి దగ్గరగా ఉండండి. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మీ ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయండి. ఆయన చేతులకు అప్పగించండి. మీ పరిస్థితి ఏ విధంగానే ఉంటుంది. నీ బ్రతుకింతే అని సాతాను అబద్ధాలు చెప్తూ ఉంటే శత్రువైన సాతానుకు చెప్పండి, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుని శక్తి నాలో ఉంది, ఆయన ఇచ్చిన అధికారముతో నిన్ను బంధిస్తున్నాను, యేసు నామంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, యేసు శక్తి కలిగిన నామంలో నిన్ను గద్దిస్తూ ఉన్నాను, వెంటనే నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళు, వెంటనే నా బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళు. రోగమైన, ఆర్థిక బంధకాలైన, శ్రమైన, శోధనైన, మీ చుట్టూ ఎన్ని బంధకాలున్నా, మిమ్మల్ని ఏ కట్లు కట్టి ఉంచినా ప్రతిదాన్ని కూడా ఎదిరించండి. భయపడకండి. పరలోకపు శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు, పరలోకపు అధికారం దేవుడు మీకు అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థనలో స్థిరంగా ఉండండి. శత్రువును ఓడించే శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని మహిమ కార్యం మీరు చూడబోతున్నారు. అధికారంతో మీరు మాట్లాడండి. దేవుని అధికారం కలిగిన మాటలు మీ నోట్ల నుండి పలకండి. నిత్యము విశ్వాసంతో కూడిన మాటలే పలకండి. ఒక నిమిషం విశ్వాసపు మాటలు, ఒక నిమిషం భయంతో కూడిన మాటలు మాట్లాడకండి. నిత్యము అధికారం కలిగిన మాటలే మాట్లాడండి. బానిసతో మాటలు మాట్లాడకండి. దేవుడు మనల్ని బానిసలుగా పంపలేదు, ఈ లోకానికి అధికారులుగా పంపించాడు. అధికారంతో కూడిన మాటలే మాట్లాడండి. మనుషులతోనైనా, సాతానుతోనైనా, మీ శ్రమలతోనైనా, కష్టాలతోనైనా, వ్యాధులతోనైనా, ఇబ్బందులతోనైనా, ఇరుకులతోనైనా, వేటితోనైనా మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో అధికారం కలిగిన మాటలు మాట్లాడండి. గొప్ప విజయాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని శక్తితో మీరు ఏ మాటలైతే మాట్లాడతారో, ఈ భూమి మీద దేనినైతే బంధిస్తారో, ఏ రోగాన్ని బంధిస్తారో, ఏ చీకటి శక్తిని బంధిస్తారో, అది పరలోకంలో నీ పక్షంగా దేవుడు బంధించబోతున్నాడు. మీరు లోకంలో వేటిని విప్పుతారు అంటే ఏ ఆశీర్వాదాలు, మీరు ఈ లోకంలో వేటిని విప్పుతారో అంటే ఏ ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తారో, ఏ ఆశీర్వాదాలు కలుగునుగాకని పలుకుతారో, అవి పరలోకము నుండి దేవుడు శాంక్షన్ చేయబోతున్నాడు. కాబట్టి భయంకరమైన శత్రు సమూహం మధ్యలో ఉన్న మీరు శత్రువుకు సంబంధించిన మాటలు మాట్లాడద్దు, కానీ దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడండి. దేవుని అధికారం కలిగిన మాటలే మాట్లాడండి. ఒకవేళ మీరు పలకలేకపోతుంటే ప్రార్థించండి. తండ్రి, నా పెదవులను కాల్చండి అయ్యా, నేను ఈ లోకానుసారమైన మాటలే మాట్లాడుతున్నాను, అవిశ్వాసపు మాటలే మాట్లాడుతున్నాను, నిర్జీవంతో కూడిన మాటలే మాట్లాడుతున్నాను, శాపగ్రస్తమైన మాటలే మాట్లాడుతున్నాను. నా నోటిని కాల్చండి, నా పెదవులను కాల్చండి, నీ శక్తిని నా నోట్లో ఉంచండి అయ్యా. నీ మాటలు నేను మాట్లాడాలి, శక్తి కలిగిన మాటలు మాట్లాడాలని ప్రార్థించండి. పట్టుదల కలిగి ప్రార్థించండి, విశ్వసించండి, దేవుని మహిమను పొందుకోండి. ఈ వాగ్దానం నమ్ముతున్నానన్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఈరోజు మమ్మల్ని సజీవులుగా లేపారు. ఈ యొక్క పునరుత్థాన దినమని నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు. గతించిన వారమంతా మాకు తోడైండి మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మమ్మల్ని క్షేమంగా ఉంచారు. ఈ నూతన వారంలో ప్రవేశించే గొప్ప కృపను అనుగ్రహించినందుకు నీకు, ఈ నూతన వారంలో ప్రవేశించే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ వారమంతా నీకు నమ్మకంగా మేము జీవించాలి తండ్రి.
ఈ వారమంతా మా కుటుంబాలకు తోడే ఉండండి. మా ఆత్మీయ కుటుంబాలు ప్రతి ఒక్కరికి తోడే ఉండండి. ఈ వారమంతా నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోండి. ప్రతి ఒక్కరిని నీ బిడ్డలుగా చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి దయచేయండి. ఈ అధికారాన్ని కోల్పోయారో తిరిగి దయచేయండి. ఈరోజు వాగ్దానం చేశారు, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి, భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని సెలవిచ్చారు. ఈ యొక్క అధికారం కలిగిన వాక్కును గట్టిగా పట్టుకోవడానికి, ప్రార్థించడానికి, విశ్వసించడానికి, వారి జీవితంలో పొందుకోవడానికి ప్రతి ఒక్కరిని ముట్టి పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం దయచేసి, పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం దయచేసి వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ శక్తిని చూడడానికి, నీ శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద మనుషులకు ఎంత శక్తిని అనుగ్రహించారో వారు తెలుసుకోవడానికి నైనా వారు గ్రహించడానికి వారి ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు తండ్రి ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది కష్టంలో ఉన్నారు, అనేక మంది దుఃఖంతో ఉన్నారు, అనేక మంది వ్యాధితో మంచంపై ఉన్నారు, అనేక మంది ఆర్థిక బంధకాలతో ఉన్నారు, అనేక మంది పాపపు కట్లతో ఉన్నారు, అనేక మంది వ్యసనాలతో బంధించబడి ఉన్నారు, అనేక మంది కోర్టు కేసెస్లో నలిగిపోతున్నారు, అనేక మంది అనేక సమస్యలతో ఉన్నారు తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ కన్నీటితో ఉన్నారు, గర్భఫలం లేక కన్నీటితో ఉన్నారు, వివాహాలు జరగక కన్నీటితో ఉన్నారు, వ్యాపారాలు నష్టపోతూ ఉన్నారు, వ్యవసాయంలో నష్టాలు చూస్తూ ఉన్నారు, చదువులో వెనుకబడుతూ ఉన్నారు తండ్రి. అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఫెయిల్యూర్ని చూస్తూ ఉన్నారు తండ్రి. గృహాలు లేక ఎంతో కన్నీటితో అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. ల్యాండ్ అమ్ముడవక ఎంతోమంది నిరుత్సాహంలో ఉన్నారు తండ్రి. ఈ దినము ప్రతి ఒక్కొక్కరిని నేను చేతిలో పెడుతున్నాను తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని తెంచివేయండి. నజరేయుని యేసు శక్తి కలిగిన నామంలో చీకటి శక్తుల ప్రభావమును గద్దిస్తూ ఉన్నాను. నజరేయుని యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి కట్లు తెంపబడునుగాక, ప్రతి బంధకాలు ఊడిపోనుగాక, ప్రతి ఆర్థిక సమస్యలు వని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక, ప్రతి అనారోగ్య సమస్యలు యేసునామములో వెళ్ళిపోనుగాక, ప్రతి దుఃఖము ప్రతి కన్నీరు తొడవబడునుగాక. ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం మీరు నెరవేర్చినందుకు వందనాలు. ఇక నుండి వారు విశ్వాసంతో కూడా మాటలు పలకడానికి, ఇక నుండి వారు అధికారంతో కూడా మాటలు పలకడానికి, ఇక నుండి వారు చీకటి శక్తులను బంధించడానికి, చీకటి ప్రభావాన్ని పాతాళానికి త్రొక్కవేయడానికి నీ యొక్క శక్తిని ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈరోజు నీ సన్నిధిలో స్తుతించి నేను ఘనపరిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక నుండి అధికారంతో కూడా మాట్లాడండి. చీకటి శక్తి వేసి ఏ టెంప్టేషన్కి లోనవ్వద్దు, అధికారంతో ఎదిరించండి. ప్రతి సమస్య నుండి విడుదల పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నమ్మినట్లయితే ఆమెనని కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.